హలో ఎవ్రీవన్. ఈరోజు 25 ఎస్ఎస్సి ఫిజికల్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంబుబాచి మేళా ఈస్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా? ఫస్ట్ గా అంబుబాచి మేళా అస్సాంలో జరుపుతారు. అది ఏ టెంపుల్ లో జరుపుతారు అంటే కామాఖ్య టెంపుల్ లో జరుపుతారు. కామాఖ్య టెంపుల్ ఎక్కడుందంటే గౌహటిలో ఉంది. ఓకే. దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ మనకి వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉంది. భువనేశ్వరి టెంపుల్ ఒడిశాలో ఉంది. అండ్ బిల్లేశ్వర్ టెంపుల్ కూడా అస్సాంలోనే ఉందన్నమాట. ఓకే. అంబుబాచి మేళా మనకి కామాఖ్య టెంపుల్లో జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్ రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ recorded every high population growth rate during 2001-2011 census of India? ఇచ్చిన స్టేట్స్ లో ఏ స్టేట్స్ గ్రోత్ పాపులేషన్ రేట్ ని ఎక్కువగా ఉంది సెన్సస్ ప్రకారం? 2011 సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ గురించి మీరు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2011 తర్వాత మనకి సెన్సస్ తీసుకోవడం కుదరలేదు డ్యూ టు COVID-19 పాండమిక్. సో 2011 మనకి ఇప్పటివరకు ఉన్న సెన్సస్ అన్నమాట. సో దాని గురించి కొంచెం డేటా అనేది మీకు తెలుసుకొని ఉండటం మంచిది. అయితే 2011 సెన్సస్ ప్రకారం మేఘాలయ, అరుణాచల్, బీహార్ ఈ 3 స్టేట్స్ పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉందని చెప్తుంది అనమాట 2011 సెన్సస్ ప్రకారం. ఓకే. సో ఆ పాపులేషన్ గ్రోత్ మేఘాలయలో మనకి 27.8% పెరిగింది, అరుణాచల్ ప్రదేశ్ లో 25.9% అండ్ బీహార్ లో 25.1%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A wealthy person in the early Vedic period was known as Gomat. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో రిచ్ పర్సన్ ని గోమత్ అంటాం అన్నమాట. రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని అర్థం. రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సో ఈ గోమత్ అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. ఏం వర్డ్ అంటే గోమతి నుంచి. మనకి గోమతి అంటే తెలుసు కదా, హ్యావింగ్ కౌస్ కి రిలేటెడ్. ఓకే. అంటే ఏంటి అంటే అప్పట్లో కౌస్ ఎంత ఎక్కువ ఉంటే అంత రిచ్ అని భావించేవాళ్ళు. ఓకే. తర్వాత దుహిత్రి అనేది డాటర్ ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తారు వేదిక్ పీరియడ్ లో, దుహిత్రి డాటర్ ని. తర్వాత గవేషణ వేదిక్ పీరియడ్ టెక్స్ట్ లో ఉన్న వర్డ్ కాదు. అండ్ రవి అంటే తెలుసు కదా మనకి, తనని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. India has been ranked dash in medical tourism index for 2021 out of 46 destinations by the Medical Tourism Association. మెడికల్ టూరిజం అసోసియేషన్ కండక్ట్ చేస్తున్న మెడికల్ టూరిజం ఇండెక్స్ లో 2021 చేస్తున్న దాంట్లో ఇండియా ర్యాంక్ అనేది 10th పొజిషన్ లో ఉందన్నమాట. ఓకే. సో ఇది ఒక బయాన్యువల్ ర్యాంకింగ్ అనమాట. సో 46 డెస్టినేషన్స్ లో మనకి ఇండియా 10th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. జాగ్ఫూ రేంజ్ ఎంత హైట్? 3014 మీటర్స్ హైట్. అది ఎక్కడ ఉందంట? నాగాలాండ్ లో ఉంది. సో నాగాలాండ్, జాగ్ఫూ 3014 మీటర్స్ ఈ 3 కూడా మనకి బిట్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో నాగాలాండ్ లో కూడా కోహిమా టౌన్ కి దగ్గరలో ఉంది. ఓకే. సో కోహిమా అనే మనకి క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్ అన్నమాట. కోహిమాకి దగ్గరలో జాగ్ఫూ రేంజ్ ఉంది.
జాఫు హైట్ వచ్చి 3014 meters అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following performing artists bagged the Best Actress Award for Meena Gujari in 1975? ఎవరు అతను? ఎవరా పర్సన్? మల్లికా సారాభాయ్. సో మల్లికా సారాభాయ్ ఒక క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ యాక్ట్రెస్ కూడా అనమాట. తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఆర్ట్స్ కి కాంట్రిబ్యూట్ చేసినందుకు. ఓకే, సో ఈ మీనా గుర్జారీ అనేది ఒక గుజరాతీ మూవీ. ఓకే, ఎవరి లైఫ్ ని బేస్ చేసుకొని అంటే మీనా పటేల్. ఈమె ఒక గుజరాతీ ఫోక్ సింగర్ అనమాట. ఓకే, సో ఈ మూవీకి గాను తనకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఊర్మిళ సత్యనారాయణన్ is an exponent of which Indian classical dance form? ఊర్మిళ సత్యనారాయణన్ is associated to భరతనాట్యం. భరతనాట్యం, తమిళనాడు క్లాసికల్ డాన్స్. ఓకే, మనకి మణిపూరి, కథక్ తెలిసినవే. సత్రియా వచ్చి అస్సాం డాన్స్ ఫామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. When was the Secretary of State for India made responsible for the government of British India by bringing about changes in the home government? ఎప్పుడు? 1858. 1858లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని పాస్ చేసింది. అది ఏం చేసింది అంటే ఇండియాకి అడ్మినిస్ట్రేషన్ ని ట్రాన్స్ఫర్ చేసింది. ఎక్కడి నుంచి? ఈస్ట్ ఇండియా కంపెనీ టు ది బ్రిటిష్ క్రౌన్. అది ఎప్పుడు జరిగింది? 1858లో జరిగింది అనమాట. సో ఈ యాక్ట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేసింది. అబాలిష్ చేసి దేన్ని ఎస్టాబ్లిష్ చేసింది? బ్రిటిష్ రాజ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, సో బ్రిటిష్ రాజ్ ఎస్టాబ్లిష్ చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వాటర్వే ప్రొవైడ్స్ కనెక్టివిటీ విత్ మెయిన్లాండ్ ఇన్ ఇండియా త్రూ ద ఇండియా బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్? నేషనల్ వాటర్వే 2 అనమాట. ఎన్డబ్ల్యూ అంటే నేషనల్ వాటర్వే. మనకి నేషనల్ హైవేస్ కి ఎన్హెచ్ అని అంటాం కదా, అలాగే నేషనల్ వాటర్వేస్ కి ఎన్డబ్ల్యూ అంటాము. ఈ ఎన్డబ్ల్యూ 2 ఏం చేస్తుంది అంటే ఇండియాని బంగ్లాదేశ్ ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ NW10 మహారాష్ట్రలో ఉంది. అంబా రివర్. అంబా రివర్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. తర్వాత NW15 మనకి బక్రేశ్వర్ మయూరాక్షి రివర్ సిస్టమ్. బక్రేశ్వర్ మయూరాక్షి. వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, సో తర్వాత NW83 ఇది మహారాష్ట్రలో ఉంది. రాజ్పురి క్రీక్ అంటాము, మహారాష్ట్రలో ఉంది. మన ఆన్సర్ NW2 నేషనల్ వాటర్ వేస్ 2. ఇది బ్రహ్మపుత్ర రివర్ అస్సాం నుంచి ధూబ్రి వరకు.
అలానే వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కతా వరకు గంగా, భగీరథి, హూగ్లీ రివర్. ఒక్క నిమిషం. హుగ్లీ ఎక్కడ ఉంది? కోల్కతాలో కదా. సో ఇది వెస్ట్ బెంగాల్ టు కోల్కతా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇండియాని బంగ్లాదేశ్ ని కనెక్ట్ చేసిన ప్రోటోకాల్ రూట్ ఏంటి? నేషనల్ వాటర్ వేస్ 2. నెక్స్ట్, ఇన్ 2021 the Indian men's cricket team defeated Australia at the Gabba Stadium in a test match, becoming the only cricket team to defeat Australia in Brisbane since 1988. సో 1988లో ఇండియా ఆస్ట్రేలియాని బీట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ టీం అనమాట. తర్వాత అంతే, ఎక్కడ? గబ్బాలో. తర్వాత అంటే వెస్ట్ ఇండీస్ తర్వాత ఇండియా బికేమ్ ద ఫస్ట్ అనమాట టు డిఫీట్ ఆస్ట్రేలియా. ఓకే, ఎప్పుడు? 1988లో. అంతే. సో ఇంకా దీని గురించి ఏం లేదు, అంతే. నెక్స్ట్ వన్, the fundamental duties were added to the Constitution by the 42nd Amendment. 42nd Amendment ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ ని కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేశారు. ఎప్పుడు యాడ్ చేశారంటే 1976 లో యాడ్ చేశారు. ఓకే, 73rd అమెండ్మెంట్ మనకి పంచాయత్ రాజ్ కి సంబంధించినది. 34th అమెండ్మెంట్ మనకి ల్యాండ్ కి సంబంధించినది. అండ్ 44th మనకి పార్లమెంట్ పవర్ గురించి సంబంధించినది. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించిన అమెండ్మెంట్ ఏంటి? 42nd. నెక్స్ట్ వన్, డాష్ announced the bifurcation of the British Indian Empire into a secular India and Islamic Pakistan. Lord Louis Mountbatten announced the bifurcation of the British Indian Empire into a secular India and Islamic Pakistan. ఎప్పుడు? June 3rd, 1947. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఏంటి అంటే ముస్లిం కి ఒక సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అడ్వకేట్ చేసింది. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎవరి చేత లెట్ చేయబడింది? మొహమ్మద్ అలీ జిన్నా. ఓకే, సో లార్డ్ రిప్పన్ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అలానే ఈయన ఒక వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. తర్వాత లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని. ఓకే, తర్వాత డల్హౌసీ కూడా వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. లార్డ్ రిప్పన్ ఏమో 18 నుంచి 84 వరకు, 1880 to 84. డల్హౌసీ ఏమో 1848 to 56. తర్వాత లార్డ్ కర్జన్ ఏమో 1899 to 1905 వరకు వైస్ రాయ్ గా ఉన్నారు. సో ఇతను పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కి రిలేట్ అయి ఉన్నారు, లార్డ్ కర్జన్. ఓకే, డల్హౌసీ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ కి రిలేట్ అయి ఉన్నారు.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెల్స్ వర్ ఫౌండ్ ఇన్ ద లివర్స్ ఆఫ్ మ్యామల్? మ్యామల్స్ ఒక లివర్ లో మనకి కప్ఫర్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఫారెన్ సబ్స్టెన్సెస్ ని రిమూవ్ చేస్తాయి. అంటే బ్యాక్టీరియా కానీ అవసరం లేని రెడ్ బ్లడ్ సెల్స్ ని కానీ బ్లడ్ స్ట్రీమ్ లో నుంచి రిమూవ్ చేస్తాయి కప్ఫర్ సెల్స్ అనేవి. ఓకే, సో ఈ పర్కింజే సెల్స్ మనకి బ్రెయిన్ లో ఉంటాయి. అలానే మైక్రోగ్లియల్ సెల్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఇది కూడా బ్రెయిన్ లోనే ఉంటాయి. సెన్సారీ సెల్స్ మనకి సెన్స్ ఆర్గన్స్ కి కదా, సో ఇది కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది. అయితే ఈ పర్కించ్ ఏమో ప్రొనౌన్సియేషన్ తెలియదు నాకు. సో పర్కించ్ సెల్స్ ఏమంటారు దేనికి అంటే మూమెంట్స్ కి, మూమెంట్స్ కోఆర్డినేషన్ కి. తర్వాత మైక్రోగ్లియల్ సెల్స్ దేనికి అంటే బ్రెయిన్ కి ఎటువంటి ఇంజురీ కానీ ఇన్ఫెక్షన్ కానీ కలగకుండా అంటే బ్రెయిన్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి. తర్వాత సెన్సరీ సెల్స్ తెలిసిందే కదా, సిగ్నల్స్ కి సంబంధించినది. సిగ్నల్స్ కానీ స్టిములై కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. హూ ఇస్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా? ఎవరు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. అతనే ఇండియా ఒక చీఫ్ లీగల్ అడ్వైజర్. ఓకే, తర్వాత the Shailendra kings who founded their empire in Southeast Asia in the 8th century AD were the followers of Buddhism. Shailendra kings బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు అంటాం. అది కూడా మహాయాన బుద్ధిజం. ఓకే, సో ఇంకా దీని గురించి శైలేంద్ర కింగ్స్ బుద్ధిజం ని ఫాలో అయ్యారు 8th century ఏడీలో. Vitamin D analog is used to treat hypoparathyroidism, refractory rickets, and familial hypophosphatemia. ఏమి అంటే ఎర్గోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి హైపోపారాథైరాయిడిజం, రిఫ్రాక్టరీ రికెట్స్ అండ్ ఫెమిలియల్ హైపోఫాస్ఫేటేమియాకి రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని మనం విటమిన్ D2 అంటాము, ఎర్గోకాల్సిఫెరాల్ ని. సో వీటిని ట్రీట్ చేయడానికి అది యూజ్ చేస్తారు. హైపోపారాథైరాయిడిజం, రిఫ్రాక్టరీ రికెట్స్, ఫెమిలియల్ హైపోఫాస్ఫేటేమియాని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. కాల్షియం ని అబ్జర్వ్ చేసుకుంటానికి అలానే ఆ ఫాస్ఫరస్ ని అబ్జర్వ్ చేసుకుంటానికి యూజ్ అవుతుంది. అవి దేనికి యూజ్ అవుతాయి అంటే బోన్ హెల్త్ కి సంబంధించినవి. ఓకే, సో టెకాసిటాల్ అనేది స్కిన్ డిజార్డర్స్ కి యూజ్ చేస్తారు, స్కిన్ డిసీజెస్ కి. ఇది కూడా విటమిన్ డిని. తర్వాత టోకోఫెరాల్ మనకి విటమిన్ ఈ, విటమిన్ డి కాదు. ఇది కూడా స్కిన్ అండ్ ఐస్ కి సంబంధించింది. విటమిన్ ఈని డ్యూటీ విటమిన్ అని కూడా అంటారు అన్నమాట. రెటినాల్ ఏమో విటమిన్ ఏకి సంబంధించినది. ఓకే, ఇది విజన్ కి సంబంధించినది. సో ఎర్గోకాల్సిఫెరాల్ మన ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ రాక్? ట్రేస్ రాక్ అనేది ఒక రకమైన రాక్ కాదండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి, ఇగ్నియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అని. ఓకే, ఇగ్నియస్ రాక్స్ ఏమో లావాని కూల్ చేయటం వల్ల ఫామ్ అవుతాయి, లావా వల్ల ఫామ్ అవుతాయి. మెటమార్ఫిక్ రాక్స్ ఏమో
ఒక రాక్ ని, అంటే ఆల్రెడీ ఉన్న రాక్ ని ఏదైనా కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల కానీ అవి మారితే వాటిని మెటామార్ఫిక్ రాక్స్ అంటాము. ప్రెషర్ అండ్ కెమికల్ రియాక్షన్స్. ఓకే. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి అంటే అక్యూములేట్ అయి ఒక ఒక సబ్స్టెన్స్ లేకపోతే ఒక ఆర్గానిక్ మ్యాటర్ అక్యూములేట్ అవుతూ ఉండటం వల్ల అది కొన్నాళ్ళకి రాక్స్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటాం అన్నమాట. సో అక్యూములేషన్ ద్వారా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అసోసియేటెడ్ విత్ జావెలిన్ త్రో? నీరజ్ చోప్రా గారు. ఓకే. 2018 లో ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎందులో? ఏషియన్ గేమ్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ లాటిన్ word is the S block element calcium derived? క్యాప్స్ అనే లాటిన్ వర్డ్ నుంచి కాల్షియం డిరైవ్ చేయబడింది. మనకి కొన్ని కాల్షియం టాబ్లెట్స్ మీద కూడా క్యాప్స్ అని ఉంటుంది కదా. ఓకే. సో కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత? 20. సింబల్ ఏంటి? Ca. సో అంతే. నెక్స్ట్ క్వశ్చన్. Arrange the following development financial institutions in the correct chronological order according to the year they were set up in. సో మనకి ICICI 1955లో సెటప్ చేశారు. తర్వాత IDBIని 1964లో సెట్ చేశారు. అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1948లో సెట్ చేశారు. సో క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్ లో కానీ అవి సెట్ చేసిన టైం ప్రకారం చేయాలన్నమాట. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అయితే 3, 1, 2 వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే 2, 1, 3 వస్తుంది. కానీ వాళ్ళు ఏం అడిగారు? నాకు తెలిసి క్రానలాజికల్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్ అయి ఉంటుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ అయి ఉంటుంది. ఓకే. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ICICI 1955, IDBI 1964, IFCI 1948. ఇవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. నెక్స్ట్. Who among the following was the chief guest at the India's 74th Republic Day celebrations? ఎవరు? అబ్దెల్ ఫతా ఎల్ సిసి. సో ఇతను ఎవరు అంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్. ఓకే. ఇతను 74th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా వచ్చారనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సితార్ ప్లేయర్స్ వాజ్ awarded the భారత్ రత్న ఇన్ ద ఇయర్ 1999? పండిట్ రవిశంకర్ గారు ఒక సితార్ ప్లేయర్. అతనికి 1999లో భారత్ రత్న అవార్డ్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Mudra is a financial institution set up by the Government of India for the development and refinancing of micro unit enterprises. The full form of Mudra is. Mudra full form అడుగుతున్నారు. ఏంటి అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. సో మనకి క్వశ్చన్ లో ఉంది మైక్రో యూనిట్ అని. సో మైక్రో అర్బన్ రాదు, మైక్రో ఫైనాన్స్ రాదు, మీడియం యూనిట్స్ రాదు. సో ఇది కొంచెం మనం సెన్స్ పెట్టి ఆలోచించినా కానీ దాని ఫుల్ ఫామ్ తెలియకపోయినా క్వశ్చన్ ని బట్టి మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఏంటి ముద్ర ఫుల్ ఫామ్? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. పారాలింపిక్ గేమ్స్ ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ 1960లో హెల్డ్ చేశారు. ఎక్కడ హెల్డ్ చేశారో తెలుసా? ఇటలీలో, రోమ్లో. అన్ని గుర్తుండవలే, కొంచెం కొంచెం టైం పడుతుంది గుర్తించుకోవడానికి. ఓకే. సో
ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ రోమ్ ఇటలీలో 1960లో కండక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద suitability of post tensioning is good for long spans. అసలు పోస్ట్ టెన్షనింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ టెక్నిక్ అన్నమాట. కన్స్ట్రక్షన్ టెక్నిక్. సో ఇది ఏం జరుగుతుంది అంటే మంచి దృఢమైన స్టీల్ యూజ్ చేస్తారు, కేబుల్స్ యూజ్ చేస్తారు. దేనికి అంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి. ఓకే, సో ఇవి అంత స్ట్రాంగ్ ఎంత యూజ్ చేస్తారు అంటే ఎక్కువ స్పాన్ లెంత్ ఉన్నవి, లేకపోతే డిజైన్ రిక్వైర్మెంట్స్ కి అండ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రెయిన్స్ కి డిపెండ్ అయిన ఇటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్ టెన్షన్ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ కి లాంగర్ స్పాన్ ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలా లాంగర్ స్పాన్ ఎందుకు అంటే మనము ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న స్టీల్ కేబుల్స్ ని కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇది ఇవాళ లాస్ట్ క్వశ్చన్. రేపు క్వాంటిటేటివ్ క్వశ్చన్స్ తో వస్తాను. సో సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, see you tomorrow. Thank you. Bye bye.